కావలి ఎమ్మెల్యే కావేరి కృష్ణారెడ్డిని హతమార్చడానికి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పథకం ప్రకారం ఆయన అనుచరులతో అన్నవరం కోరి వద్ద రెక్కి నిర్వహించారని జలదంకి ఎంపీపీ గోచిపాతల వెంకటరమణయ్య ఆరోపించారు. బుధవారం జలదంకిలోని కళ్యాణ మండపంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలి పట్టణాన్ని అభివృద్ధిలో కనకపట్టణం చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పనిచేస్తున్నారని, ప్రజలలో కూడా ఎమ్మెల్యేకి మంచి పేరు వచ్చిందని, ఎక్కడ ప్రజలలో కావ్య పాతుకుపోతాడని ఉద్దేశంతోనే మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మంగళవారం అన్నవరం క్వారీ వద్ద అత్యాచాయత్నానికి వడికట్టారని అన్నారు. ప్రజల మన్ననలను పొందితే ప్రజలు పట్టం కడతారని, ఈ విషయాన్ని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. తమ నేత కావ్య కృష్ణారెడ్డికి ఏదైనా జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈరోజు నువ్వు చేసిన ఇన్ని అక్రమాలని వైసీపీ నాయకులందరూ కలిసి, ఈ మండలం వాళ్ళు కూడా కొంతమంది కలిసి వాళ్ళతో కుట్ర పన్ని ఈ యొక్క మా మండలంలో జరిగేదానికి ప్రయత్నించారు. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకల సురేష్ ఎమ్మెల్యే గారు కూడా చాలా శ్రమీడు. ఆయన కూడా ఇట్లాంటి వాటికి ఇప్పుడు రాజకీయంగా నేను అందరూ ప్రశాంతంగా ఉన్నాను, ఏ ఊరు పని వాళ్ళు చేసుకోండి అని చెప్పి ప్రశాంతంగా పోలీస్ స్టేషన్ కేసులు వద్దని కూడా ప్రశాంతమైన ఎమ్మెల్యేలు ఇద్దరు. మీరు ఈ జలదంకి మండలం ప్రజలందరూ కన్ను తెరిస్తే మీరు ఏమవుతారో ఒకసారి ఆలోచించండి. ఇంకైనా బుద్ధి మానుకొని మా ఎమ్మెల్యే మీదకి రాకుండా ప్రశాంతంగా కావలి అభివృద్ధి చేసేదానికి తోడ్పడండి, కావాలని అభివృద్ధి పనులు నడపండి. అంతేగాని హతమార్చాలని నువ్వు ప్లాన్ చేస్తే దానికి మూల్యం తొందరగానే నువ్వు కూడా చెల్లించుకుంటావు. అందుకని మేము జలదంకి మండలం తరఫున అందరం కలిసి ఉమ్మడిగా నీకు హెచ్చరిస్తున్నాము. ఇంకనైనా ఇట్లాంటి ఎదో పనులు మానుకో, ఆయన ప్రశాంతంగా ప్రజాసేవ చేయని అని తెలియజేస్తూ సేవ తీసుకున్నాం. జలదంకి మండలంలో అన్నవరంలో గురు రాఘవేంద్ర స్టోర్ కాస్టర్ దగ్గర హత్యాయత్నం జరగడానికి కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన అనుచరులను పంపించడం జరిగింది. దానికోసంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే కావలి ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారిపై హత్యాయత్నానికి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన అనుచరుల్ని రౌడీ మోహన్ను పంపించి హతం చేయాలని జలదంకి మండలంలో గురు రాఘవేంద్ర స్టోన్ క్యాస్టర్ దగ్గరికి పంపించడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ప్రతాప్ కుమార్ రెడ్డికి తెలియపరిచింది ఏమనగా, అయ్యా మీరు ఏదైనా రాజకీయ విమర్శలు ఉంటే రాజకీయంలో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, కానీ ఇటువంటి హత్యాయత్నాలు చేయడం అది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం. అదేవిధంగా మనము మంచి పాలన చేసినప్పుడు ప్రజలే మనకి బుద్ధి చెప్తారు. కాబట్టి ప్రజల్లో మనం మమేకమయ్యి ప్రజల్లో మనము దూసుకుపోయి పనులు చేయాలి, కానీ ఇటువంటి హత్యాయత్నాలు చేయటం ఇది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. కానీ అదేవిధంగా జలదంకి మండలంలో వైసీపీ నాయకులు కొంతమంది రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బూట్లు నాకుతూ ఆయన దగ్గర ఆయనకు తొత్తులుగా ఉండి కొన్ని విషయాలు ఆయనకు తెలియపరచడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా నేను ఈ సభలో సవాలు విసురుతున్నాను. మీరు అటువంటి కార్యక్రమం కానీ స్టార్ట్ చేస్తే మేము కూడా ఇప్పుడు దాకా ఎన్నో సమస్యలు జరిగినా కానీ ఓపిక పట్టుకొని దమ్ముకుంటాం, కానీ మేము కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. మీరు అటువంటి విషయాలు కార్యక్రమం పోతే జాగ్రత్తగా ఉండాలని కూడా జలదంకి మండలంలో కొంతమంది వైసీపీ నాయకులకి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి తొత్తులుగా ఉన్నందుకు మేము తెలియపరుస్తున్నాము. కాబట్టి ఈరోజు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఓర్చుకోలేక ఆయన అనుచరులను పెట్టి ఈ విధంగా చేపిస్తున్నారు. మనము పరిపాలన చేస్తే ప్రజలు మనకి మంచి అవకాశాలు ఇస్తారు. కాబట్టి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, అయ్యా బ్రహ్మంగారు స్వామి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు కావలి కనకపట్నం అని కార్యక్రమం రాశారు. ఆ కనకపట్నం ద్వారా కావ్య కృష్ణారెడ్డి దాని ద్వారా తీసుకుపోతుంటే మీరు ఈరోజు అటాక్ చేసేది కావ్య కృష్ణారెడ్డి ద్వారా కాదు, వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మీద మీరు అటాక్ చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, నిన్న అన్నవరం వారి గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్ దగ్గర
మా రాజకీయ గురువు కావ్య కృష్ణారెడ్డి గారి మీద హత్యాయత్నానికి మనుషుల్ని పురగొల్పి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఏ విధంగా అయినా కానీ కృష్ణారెడ్డిని హతమార్చాలనే ఉద్దేశంతో అక్కడికి రెక్కి నిర్వహించి వాళ్ళని ఆ క్రషర్ దగ్గర ఉండేవాళ్ళు పట్టుకోవడం, దాన్ని విఫలం చేయడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వచ్చి 4 నెలల కాలంలో ప్రతాప్ రెడ్డి గారికి నిద్ర పట్టడం పాపం గతంలో ఆయన కావల్లో చేసింది గ్రావెల్ దందాలు, ఇసుక దందాలు. కనీసం కావల్లో ఎవరన్నా ఇల్లు కట్టుకోవాలన్నా ఆయనకు కప్పం కట్టాలి, మట్టి తోలుకోవాలన్నా ఆయనకు కప్పం కట్టాలి, చెరువులో మట్టి కానీ ఎన్ని తోలుకోవాలన్నా కానీ పాపం ఆయన కప్పం కట్టాలి. పాపం ఈ 16 నెలల కాలంలో పాపం ఆయనకి రేత్రి కల్లోకి కూడా ఇయ్యే వస్తుంది. మా మామ కావ్య కృష్ణారెడ్డి గారు చేసే అభివృద్ధిని చూసి ఇక నన్ను కావలి నియోజకవర్గంలో ప్రజలు ఇంకా పట్టించుకోరేమో, ఇంకా నా మనుగడ కాపాడుకునే దానికోసంగా ఆయన ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో కూడా టౌన్లో లేరు. ఈరోజు అందరూ అభివృద్ధిని చూసి కృష్ణారెడ్డి లాంటి వ్యక్తి మాకు దొరకటం, కావలి నియోజకవర్గానికి దొరకటం చాలా ఆనందంగా ఉందని చెప్పి అందరూ హర్షిస్తున్నారు. అదేవిధంగా గతంలో మీరు కావల్లోనే దందాలు కాకుండా మీ అనుచరుల్ని జలదంకి పెద్ద చెరువులో కూడా పంపించిన దాఖలాలు ఉన్నాయి. మీ అనుచరుడు సన్నిపోయిన ప్రసాద్, మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్, యథేచ్ఛగా గ్రావెల్ తోలాలని చెప్పి జలదంకి చెరువులో బాటలు కూడా వేసారు. ఆ రోజు మేము ఒక్కళ్ళే ఎదుర్కొని మమ్మల్ని చూసి పారిపోయిన పిరికి పందలు మేము. ఈరోజు మా కృష్ణారెడ్డిని చూసి కనీసం ఎదురుగా వచ్చి కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టి కూడా చూడలేని పరిస్థితి నీది. మా కృష్ణారెడ్డి గారిని చూస్తే నీ కింద ప్యాంటు తడిసిపోద్ది. అట్లాంటి వ్యక్తివి నువ్వు మా కృష్ణారెడ్డి గారి మీద ఈ రౌడీ మోకలను పంపించి రౌడీ షీటర్లను పంపించి నువ్వేదో చెయ్యాలని చెందాలని చేస్తే నీ తరం కాదు. ఇట్లాంటి మానుకో, నీ అనుచరులు అందరికీ చెప్పు. రాబోయే రోజుల్లో నిన్ను కావలి నియోజకవర్గంలో అనుకునే ప్రజలు కూడా ఉండరు. అదేవిధంగా మా ఉదయగిరి శాసనసభ్యుడు కూడా చాలా సౌమ్యుడు. ఇద్దరు కూడా ఎప్పుడూ అభివృద్ధి అని పరితపించేవాళ్ళు తప్పితే ఈ విధంగా హత్యా రాజకీయాలు, వాళ్ళు వైసీపీ నాయకులను లోపలేయాలి, ఆ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలి అని చెప్పి ఎక్కడన్నా కేసుల్లో ఇరికియాలి అని చెప్పి అనుకునే వ్యక్తులు కాదు. మాకు ఇద్దరు కూడా 2 కళ్ళు లాంటి వాళ్ళు. సురేష్ అన్న కానీ, మాకు రాజకీయ గురువు అయినటువంటి మా కృష్ణారెడ్డి గారు కానీ ఇద్దరు మాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. మాకు ఇద్దరు ఒకటే సమానం. మేము ఇద్దరిని అంతలాగా అభిమానిస్తాం. ఆప్యాయంగా మమ్మల్ని పలకరిస్తారు, దగ్గరికి చేర్చుకుంటారు. ఎక్కడున్నా ఎనీ టైం మాకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే మేము ఫోన్ చేస్తే ఎత్తారు. అదేవిధంగా మా సురేష్ అన్న కూడా ఎప్పుడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, సాగునీటి పరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ, విద్యాపరంగా కానీ వీళ్ళిద్దరు కూడా ఇద్దరిది ఒకటే అభివృద్ధి అని చెప్పి ఎంపీ గారి కానీ, సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర కానీ ఇదే విధంగా చేస్తారు. కానీ ఈ హత్యా రాజకీయాలు ఎక్కడ ఏ రోజు ప్రోత్సహించబోరు కూడా. నువ్వేందంటే నీ అనుచరుల ద్వారా ఈ విధంగా చేపిస్తే వీళ్ళేదో మళ్ళీ అది కూడా మా వాళ్ళ మీదకి రుద్దాలనే ఉద్దేశంతో నువ్వు ప్లాన్ చేసావు. అది తిరిగి నీ మీదగా వచ్చింది కాబట్టి ఇది మళ్ళీ నాకు తెలియదు అన్నట్టు నువ్వు కమల్ హాసన్ లాగా యాక్షన్ చేస్తున్నావు. నువ్వు నీ యాక్షన్లో కావ్య కృష్ణారెడ్డి దగ్గర చెల్లవని చెప్పి చెప్తున్నావు. గతంలో చెల్లిని మాలేపాటి సుబ్బానాయుడు ఇట్లాంటి వాళ్ళ దగ్గర చెల్లి కావ్య కృష్ణారెడ్డి ఒక్కసారి చూశాడంటే 100 సార్లు చూసినట్టు. ఇక నీ అరాచకాలు ఇవన్నీ పులి స్టాప్ పెట్టి గమ్ముగా బెంగళూరులో ప్యాలెస్లో కూర్చోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.